ఇప్పుడు మేం చెబుతున్నాం, ఇక నుండి ఈ హవేలీకి మీరే మహారాణి. మా అమ్మ ఊరుకుంటారా? పండు లాంటి పర్సనాలిటీ వదిలిపెడతానా? కురుక్కు తిను. చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. ఆ తర్వాత ఆ శశిరేఖ పొగరు అనచడం, ఆ తర్వాత దాన్ని జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తర చేయడం, ఆ తర్వాత బజారుకిడ్చడం, నవ్వులు పాలు చేయడం, అది రోడ్డు మీద పడి కుక్క చావు చావడం. రేయ్, నా కొడక నిన్ను. రాయ్, ఏమన్నావురా? ఏమన్నావు? ఆగరా! శశిరేఖ జీవితాన్ని కుక్కల చింపిన విస్తర చేస్తావా? రేయ్, బజారు గిడుస్తావా నిన్ను? ఆయన నిన్నే ఉన్నాను రా. శశిరేఖనంటే నీ కోపం వస్తుందేంటి? నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? నువ్వేమన్నా శశిరేఖ లవర్వా? అవునరా, నేను శశిరేఖ లవర్నే. శశిరేఖను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. శశిరేఖ నా ప్రాణం రా. ఇంకొక్క మాట శశిరేఖ గురించి ఏమన్నా మాట్లాడుతున్నా కొడక. చంపేస్తా, నిర్దాక్షిణ్యంగా చంపేస్తా. పొరపాటును కూడా నా శశిరేఖ జోలికి వెళ్ళొద్దు. కబడ్దార్, జాగ్రత్త నా కొడక. నేనంటే ప్రతి వాడికి అలసైపోయింది. ఇద్దరు పిల్లలు నా సందీప్ గారికి నా శశిరేఖే కావాలి. ఈ ఆటో డ్రైవర్ నా కొడుక్కి నా శశిరేఖే కావాలి. మరి నా సంగతి ఏంటి? నోట్లో వేలేసుకోవాలా? నో, నన్ను చంపినా సరే, అడ్డంగా నరికినా సరే, శశిరేఖని వదిలేదు లేదు. రేయ్, వినిపిస్తుందా? ఏం చేస్తావో చేసుకో, నన్ను ఆపలేవు. శశిరేఖ నాదే, పూర్తిగా నాదే. సార్ కుల్ఫీ తింటారా సార్? ఎరా కుల్ఫీ సార్. కుల్ఫియా? కుల్ఫీ సార్. నీ దిస్ ఇస్ టూ మచ్. ఇంత నిర్లక్ష్యమా? పోన్లే కదా అని హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటే ఆ ఏసీబీ ప్రతాప్ నన్ను ఇలా ఫిక్స్ చేశాడేంటి? తను ఫోన్ చేయడు, నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. నాకు ఈ డ్యూటీ ఎంతవరకో తెలీదు. పిచ్చెక్కిపోతుంది.
నా మంచితనాన్ని మరి ఇంతలో అడ్వాంటేజ్ తీసుకుంటే ఎలా? అయిపోయింది, నా ఓపిక అయిపోయింది. ఇదే లాస్ట్ టైం, చివరిసారిగా ట్రై చేస్తాను. లిఫ్ట్ చేశాడా సరే సరే, లేకపోతే ఈవిడ గారిని వదిలేసి వెళ్ళిపోతాను. ఏమైనా అనుకోని. అరే, నాకు మాత్రం వేరే పనులుండవా ఏంటి? పాపం శశిరేఖ టెన్షన్ పడుతున్నట్లుంది. ఎలాగో వెళ్తున్నానుగా. మళ్ళీ కట్ చేశాడేంటి? అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? Damn it. సారీ, టెన్షన్ పెట్టానా? నువ్వు కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. కలిసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆగాను. నేను ఒక స్పెషల్ మిషన్ మీద ఉన్నాను. ఈ విషయం నీకు ఫోన్లో చెప్పొచ్చు, కానీ నేను ఆ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే సడన్గా నువ్వు వెళ్ళిపోతానంటూ టెన్షన్ పెడితే నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆ స్వార్థంతో నేను ఈ ఫోన్ కాల్స్ అవాయిడ్ చేశాను. అది కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. నా సమస్య నీకు అర్థమవుతుంది. నాకు సమస్యలున్నాయి. నేనెవరితో చెప్పుకొని చెప్పండి సార్. సారీ శశిరేఖ, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. మరోలా అనుకోకు.
ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏయ్ ఆగు. ఎక్కడికి ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? ఇల్లు దాటి వెళ్ళొద్దని చెప్పానా? లోపలికి రా. నీకే చెప్పేది. నీ గదిలోకి వెళ్ళు. మా అమ్మ ఇక్కడే ఉండుంటుంది. ప్రతాప్ ఇక్కడే దాచుంటాడు. ఏంటా చూపు? చెప్పేది అర్థమవుతుందా? నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. పిలిచే వరకు బయటికి రాకు. వెళ్ళు. గ్రేట్ శశిరేఖ. పులి లాంటి మృణాలిని దేవిని పిల్లిలా చేసి ఆడిస్తున్నావు. సర్కస్లో రింగ్ మాస్టర్లా ఆవిడ నీ కంట్రోల్లో పెట్టుకున్నావు. వీడిక్కడికి ఎలా వచ్చాడు? వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నట్లు తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా? నా ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది నిజమే అన్నమాట. మా అమ్మ కిడ్నాప్ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. ఈ ఈడియట్తో నువ్వు చేయి కలిపావన్నమాట. రేయ్, నాతో మాట్లాడు. ఈ విషయంలో శశిరేఖకి ఏం సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండానే ఈ గెస్ట్ హౌస్ లో శశిరేఖతో ఎందుకున్నావు? అది నీకు అనవసరం. ట్రై. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. బుకాయించొద్దు. ఎక్కడ ఎక్కడ మా అమ్మని ఎక్కడ దాచారు? రేయ్, గొడవ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అమ్మను తీసుకుని ఇక్కడి నుంచి కదులుతాను. అమ్మా 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 అమ్మా. నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. పిలిచే వరకు బయటికి రాకు. వెళ్ళు. రే, మా అమ్మని ఎక్కడ దాచో చెప్పరా? ఓ, చెప్పకపోతే వెతుక్కోలేను అనుకుంటున్నావా? వెతుక్కుంటాను. అమ్మా అమ్మా రేయ్, అమ్మా రేయ్, అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ప్లీజ్. రేయ్. అమ్మా అమ్మా
రాయ్ చెయ్యొదులు. పోనీలే కదని వదిలేస్తుంటే ఏంటో రెచ్చిపోతున్నావు. ఇదేమన్నా మీ అమ్మ పుట్టిల్లా? ఇష్టం వచ్చినట్టు బొంగళంలో తిరిగేస్తున్నావు. మర్యాద లేదా? ఏంట్రా బోడి మర్యాద? బోలో, మా అమ్మని ఇక్కడే ఎక్కడో దాచావు. ఇంత ఈజీగా దొరికిపోయేలా నీకు అందుబాటులో ఉండేలాగా ఎలా దాస్తాననుకున్నావురా పిచ్చదవా? పిచ్చి వేషాలేస్తే మీ అమ్మ నీకు ప్రాణాలతో దక్కదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ అమ్మ అక్కడ ఆఖరి శ్వాస తీసుకుంటుంది. ఎట్లా? రాయ్, మా అమ్మకి ఏమైనా జరగాలి? జరగకూడదు అంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళు. నీకేరా చెప్పేది? వెళ్ళరా అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అంటాడేంటి? కమాన్ నడు. రాయ్, మీ కమిషనర్కి కంప్లైంట్ చేస్తాను. నడవరా. ఆయన నీ మాట ఎప్పుడు నమ్మాలి? గెట్ అవుట్. గెట్ అవుట్. రాయ్, గెట్ అవుట్. రాయ్, దొరక్కపోవురా చెప్తాను. సందీప్ని మీరు అన్నయ్య అని పిలుస్తున్నారేంటి? మృణాలినీదేవి నాకు పెద్దమ్మ అవుతుంది. పెద్దమ్మ అవుతుందా? మా కథ ఎప్పుడు నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను విను. కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోయాం. బలమైన దెబ్బ తగలడంతో గర్భసంచి కూడా తీసేయాల్సొచ్చింది. డాక్టర్ గారు చెప్పినట్లు సరోగేట్ మదర్ ద్వారా వారసుని పొందాలి. అంతకు మించి మార్గం లేదు. అందుకు సిద్ధపడ్డ అమ్మాయిని మీరు వెతికి తీసుకురావాలి. అది కేవలం జమీందారు వంశీయులు మాత్రం పెట్టుకునే నగ, రాణి నగ. ఇంకెవరూ పెట్టుకోకూడదు. మహారాణి మంగరాజు గారు, మీకు ప్రాణదానం చేసిన మా అమ్మ రంగనాయకి మీద మీకే మాత్రం అభిమానం ఉన్నా నా బిడ్డను నాకు వదిలేసి వెళ్ళిపోండి. వీడు నా బాబు, నా ప్రాణం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు నేనేమి చెప్పినా మీ ఓదార్పు కోసమే. ఇద్దరిలో ఒకరికి ప్రాణగండం తప్పదు, తప్పించుకోలేరు. ఇద్దరిలో ఒకరిని దేవుడు తీసుకుపోవాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు. తప్పించుకోలేం. 48 గంటలు గడిచి ఆయనకేమవుతుందో డాక్టర్లు చెప్పకముందే ప్రాణత్యాగం చేసుకుంటే ఆయన బ్రతుకుతారు. రాజావారు, అసలు మా రాజేశ్వరీదేవి కానే కాదు. ఈవిడ మీ రాజేశ్వరీదేవి గారే. నో!
రాజావారు, ప్లాస్టిక్ సర్జరీ అన్నాక ముఖం పూర్తిగా ఇంతకు ముందులా రమ్మంటే కుదరదు. కొద్దో గొప్ప మార్పు ఉంటుంది. దట్ ఈస్ న్యాచురల్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కొద్దో గొప్ప కాదు, అసలు ఇది మా రాజేశ్వరీదేవి మొహమే కాదు. ఈవిడ మా రాజేశ్వరీదేవి అంతకన్నా కాదు. మేము ఎప్పటికీ వదలం, ఎన్ని జన్మలైనా వదలం. నిజంగా నాకంత అదృష్టమా? ఆ అదృష్టం మీది కాదు, మాది. రాజావారు, రండి. రాజావారు, నిన్ను తీసుకొచ్చింది ఇక్కడి కాకులకి గద్దలకి ఆహారంగా వేయడానికి. ఆస్తి ట్రాన్స్ఫర్ చెయ్యకుండా మొండితనానికి పోయావనుకో, మీ మామగారిని పోగొట్టుకోవడంతో పాటు నీ కాపురాన్ని కూడా కూల్చుకున్న దానివవుతావు. ఆలోచించుకో. అదే జరిగితే మేమే నిన్ను చంపేస్తాం. రే ముసలోడా, రెచ్చగొట్టకు. పూనకం వస్తే నీ రక్తం పానకల్లా తాగేస్తాను. మాకు చెప్పకుండా ఎంత దాల్చావమ్మా. అర్జెంట్ గా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పద. ఈ రోజు నుండి మా అమ్మ ఈ హవేలీలోనే ఉంటుంది. ఉండటం అంటే మామూలుగా ఉండటం కాదు. ఈ హవేలీకి మహారాణి హోదాలో ఉంటుంది.